హాయ్ అండి. మేమిప్పుడు శ్రీశైలానికి వెళ్తున్నామండి. కొండపైకి బ్యారిగేట్స్ తీశారండి. ఇంక కొండపైకెళ్ళి దేవుని దర్శనం చేసుకుందామని పైకెక్కుతున్నామండి. ఇంకొకటి ఏంటంటేనండి, మార్నింగ్ 6కి మాత్రమే బ్యారిగేట్స్ ఓపెన్ చేస్తారండి. నైట్ 9కి క్లోజ్ చేసి ఎర్లీ మార్నింగ్ 6కి అనేది ఓపెన్ చేస్తారండి. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదండి, వాటి సేఫ్టీ కోసమని క్లోజ్ చేసేస్తారు. నైట్ అనేది ఏమాత్రము జర్నీ అనేది ఉండదండి. అలా జర్నీ చేసుకుంటూ వస్తుంటే ఆ చుట్టుపక్కల చూస్తే చాలా బాగుందండి. చక్కగా చూడండి, పొలాలు అవన్నీ కొండలు చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే అండి, కింద నుంచి పైకి అప్ అండ్ డౌన్ చేసేదానికి వెళ్ళేదానికి ఒక 1.5 అవర్ అండి, దిగేదానికి 1.5 అవర్ అండి. కొండ ఎక్కి దిగాలంటే ఆ టైం అయితే పడుతుంది. వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూసేదానికి చాలా బాగుందండి. వాతావరణం అదంతా చల్లగా పొద్దున్నే కదండి, అందుకని చాలా పీస్ఫుల్గా అనిపించింది. మొత్తం అంతా చూసేదానికి చెట్లు కొంచెము వాడిపోయినాయండి, ఎందుకంటే సమ్మర్ కదా అందుకలా ఉంది. అదే వింటర్ రైనీ సీజన్ అంటే చాలా పచ్చగా గ్రీనరీగా సూపర్ ఉంటుంది. దేని అందం అదేనండి. ఇప్పుడు కూడా చాలా బాగుందండి ఫారెస్ట్ అనేది. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా చాలా ఉన్నాయని బోర్డులు పెట్టారండి. అందుకని కొంచెం ఆ బోర్డులు చూసినప్పుడు భయం వేసిందండి. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా వైల్డ్ యానిమల్స్ ఇట్లా వస్తున్న శ్రీశైలానికి అనే వీడియో చూశానండి. కొంచెం భయపడ్డాను. అయితే ఏమంత భయం లేదులేండి, బాగుంది. చూసేదానికి కూడా చాలా బాగుంది. ఇంకోటండి, ఇది ఉత్త అడవి అనుకున్నానండి, కానీ అక్కడక్కడ చిన్న ఊర్లు కనిపిస్తున్నాయండి, పల్లెలు. అక్కడ ఒక 10-15 ఇల్లులు మాత్రమే ఉంటాయండి. వీళ్ళందరూ ఇక్కడ ఎట్లా స్టే చేస్తున్నారు ఏంటని అనుకున్నానండి. కానీ చూస్తే అంటే ఒకసారి ఆగి చూశానండి. చూస్తే అక్కడ వాళ్ళు సౌకర్యంగా ప్రతి ఒక్కటి ఉందండి. స్కూల్స్, హాస్పిటల్, కరెంట్ కానీ, వాటర్ కానీ ప్రతి ఒక్కటి బాగుందండి. అది చూడగానే నాకు బాగా నచ్చిందండి. కానీ ఇలాంటి ప్లేసుల్లో అక్కడక్కడ ఇల్లులు ఉండడం అనేది చాలా బాగుందండి. వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఒక పొల్యూషన్ లేదు, ఏమీ లేదు, చాలా నేచురల్, చాలా చాలా బాగుందండి నాకు చూసేదానికి కూడా. అట్లాగే జర్నీ చేస్తూ వెళ్తున్నామండి. వెళ్తుంటే ఈ అప్ అండ్ డౌన్ కూడా ఇదేనండి. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు స్వామి గుడి కనిపించిందని, గణపతి స్వామి గుడి వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని, ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే ఇది వెళ్ళే మార్గంలో కాబట్టి కదండి, ఎప్పటికప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారండి. అందువల్ల చాలా పీస్ఫుల్గా, చాలా జనాలు కూడా ఎక్కువ లేరండి. ప్రశాంతంగా దండం పెట్టుకుని వచ్చామండి. ఇంకా వీడియో చాలా ఉందండి, అది సెకండ్ పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టు బి కంటిన్యూ. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెము ఏదో వచ్చి రాకుండా చెప్తున్నామండి, కొంచెము సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెము లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.